#AskDrJonas అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ప్రదీప్ రాజా బి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ మీకు చేయించుకోవాలి అంటే మీరు ఫిట్గా ఉండాల్సిన అవసరం ఉందా అంటే అది కంపల్సరీ కాదు. ఫిట్గా ఉంటే చాలా మంచిది, బట్ మీరు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నా, ఒబీస్గా ఉన్నా, ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీకి అది అడ్డంకి కాదు. కానీ మీరే గనక అండర్ వెయిట్ ఉన్నారు, లేదా మాల్ నరిష్డ్ ఉన్నారు, లేదా మీ బ్లడ్లో కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ చాలా తక్కువ ఉన్నాయంటే మాత్రం డెఫినెట్గా మీరు సర్జరీకి ఫిట్ కాదు. మీకు డెఫినెట్గా సర్జరీ వెంటనే చేయము. మీ డెఫిషియన్సీస్ అన్నీ స్టెప్ బై స్టెప్ కరెక్ట్ చేసిన తర్వాత దానికి 2 months పట్టినా, 3 months పట్టినా, 6 months పట్టినా పర్లేదు. మీ డెఫిషియన్సీ అన్నీ కరెక్ట్ అయిన తర్వాతే మీకు సర్జరీ డేట్స్ అనేది ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకున్నాను. చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఆల్ ఓవర్ బాడీ మేకఓవర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందులో భాగంగానే హెయిర్ కూడా కరెక్ట్ చేసుకుందాము అనే థాట్కి వస్తారు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు మీరు నోస్ జాబ్ చేయించుకుంటున్నా, లేకపోతే పళ్ళు సరి చేయించుకుంటూ డెంచర్స్ కావచ్చు, లేకపోతే స్మైల్ కరెక్షన్స్ కావచ్చు, లేకపోతే మీకు గైనకోమేజియా ఉందనుకోండి, దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నారు, ఈవెన్ అప్పుడైనా ప్రాబ్లం లేదు. కానీ మీరే కనుక ఓవర్ వెయిట్ ఉన్నారు లేదా ఒబీస్ ఉన్నారు అనుకోండి, అండ్ మీ మైండ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు నేను వెయిట్ కూడా తగ్గాలి అని కనుక మైండ్లో అనుకున్నారు అంటే మాత్రం డెఫినెట్గా రెండింటిని క్లబ్ చేయడం మంచిది కాదు. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు తగ్గాల్సిన వెయిట్ ఆల్రెడీ తగ్గేసి తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం రావడం మంచిది. అలా కాకుండా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించుకున్న 1 month, 1.5 month తర్వాతనో, లేకపోతే చేపించుకున్న ఇమీడియట్లీ 10-15 days తర్వాతనో మీ వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేశారనుకోండి, డెఫినెట్గా మీ గ్రో అయ్యే హెయిర్ కోసము ప్రాపర్ న్యూట్రిషన్ అనేటువంటిది దొరికే అవకాశాలు తగ్గిపోతాయి. అలా న్యూట్రిషన్ అవకాశాలు తగ్గిపోయాయంటే మీకు వచ్చే రిజల్ట్ కూడా స్పార్స్గా, పల్స్గా వచ్చే అవకాశం ఉంది. సో ఈ పాయింట్స్ మరీ గుర్తుపెట్టుకోండి. మీరే కనుక మీ వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటున్నారు, సైమల్టేనియస్గా హెయిర్ గ్రోత్ కూడా కావాలనుకుంటున్నారంటే మీరు డెఫినెట్గా మీ ప్రయారిటీస్ చూస్ చేసుకోవాలి.